పిన్ టు పిన్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ ఆప్షన్ మనం ఎలా యూజ్ చేస్తాం అనేది అన్నీ కూడా ఉంటాయి. అందులో ముఖ్యంగా మనకు 4 సింబల్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. సో వీటి గురించి మనం ఫస్ట్ క్లియర్గా తెలుసుకోవాలి. దాంట్లో భాగంగా ఫస్ట్ వన్ వచ్చేసి మనకి మ్యూజిక్. సో మ్యూజిక్ ఎలా యూజ్ చేయాలనే దాని గురించి దీంట్లో వస్తుంది. దాంతోపాటుగా టెక్స్ట్, దాని తర్వాత ఎలిమెంట్స్, దాని తర్వాత వీడియో అండ్ ఫొటోస్, యాడింగ్, సౌండ్ కంట్రోల్, ఇవన్నీ కూడా మనకు ఇందులో ఉన్నాయి. దానిలో ఒక్కొక్క దాని గురించి మీకు ఇప్పుడు క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఎలిమెంట్స్, ఫొటోస్, వీడియోస్, టెక్స్ట్ అనే దానిలో ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ ఫొటోస్ అయితే మనము చూద్దాము. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే మనము వీడియో ఉందో వీడియో పైన పాపప్గా ఒక వీడియోని మనము యాడ్ చేసుకోవచ్చు. వీడియో కానీ ఫోటో కానీ యాడ్ చేసుకొని దాని గురించి మనము వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు స్క్రీన్ రికార్డింగ్ వీడియో అయితే పెట్టాను. చూసుకుంటే ఒక విఎన్ యాప్ని ఎలా యూజ్ చేయాలనే దాని గురించి స్క్రీన్ రికార్డింగ్ అయితే అక్కడ పెట్టాను వీడియో. అది మనకి ఏమంటే వ్యూవర్స్కి కొంచెము ఇంకా అర్థవంతంగా అర్థమవుతుంది. సో ఇలాంటిది యూజ్ చేయడానికి ఇది మనకు మంచి టూల్గా ఉంటుంది. నెక్స్ట్ ఈ ఎలిమెంట్స్ అనేది ప్రతి ఒక్క ఎడిటర్ కూడా ఖచ్చితంగా యూజ్ చేయాల్సిన ఒక ఆప్షన్ ఇది. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, నేను ఒక యూట్యూబ్ సింబల్ అయితే తీసుకున్నాను. దాన్ని నేను రీసైజ్ చేసుకొని ఒక సైడ్కి అయితే దీన్ని పెట్టుకున్నాను. ఇలాంటివి మనము మన వీడియోలో యాడ్ చేయడం వల్ల ఏమంటే వీడియోలో ఒక మంచి ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. వ్యూవర్స్కి కూడా బోర్ కొట్టకుండా కొంచెం కలర్ఫుల్గా మన వీడియో అనేది కనబడుతూ ఉంటుంది. సో ఇలాంటివి డెఫినెట్గా మనం యూజ్ చేయాలన్నమాట. సో దీనితో పాటుగా ఇంకా మనకు దానిలో చాలా రకాల ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. లైక్ చేయండి, ఫాలో చేయండి, దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోండి అనేవన్నీ కూడా మనం వీటిని వీడియోస్లో మనం వేసినప్పుడు ఏమంటే మన కంటెంట్ చెప్తూ వెళ్తున్నప్పటికీ కూడా మనం అలాంటి యూజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఫాలోవర్కి దాని మీద ఒక ఆలోచన అనేది వెళ్తూ ఉంటుంది అనమాట. సో అలాంటివి చూసినప్పుడు ఏమో ఒక లైక్ వచ్చినా కూడా అది మన వీడియోకి ఎంతో బలమైన పునాదిగా నిలబడతాయి. కాబట్టి అలాంటివన్నీ కూడా మనము యూజ్ చేయాలి. సో చూసుకుంటే ఇలాంటివి ఇంకా మీరు ఎన్ని యూజ్ చేయాలో అన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎడిటర్ యూజ్ చేయాల్సిన ఒక ఆప్షన్ అయితే నేను బలంగా చెప్పగలుగుతాను దాన్ని. సో గైస్, ఇలా రీసైజ్ చేసుకోవడం కానీ ఇలా ఎలాంటి పొజిషన్లో పెట్టుకోవాలనేది కానీ అది అంతా కూడా మనకు మన వీడియోని బేస్ చేసుకొని అలా పెట్టుకున్నప్పుడు అది మనకి చాలా మంచి ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా తీసుకొస్తుంది.